ఈ రోజు మనం వైకింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 11లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో బియాన్ క్యాటిగట్ నుండి వెళ్ళిపోయాక ఐవర్ లోపలికి వచ్చి అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేను రాగ్నర్ యొక్క కొడుకు ఐవర్ ది బోన్లెస్, ఇకపై ఇక్కడ నేనే కింగు, అందరూ నాకు మోకరిల్లండి అని చెప్పి అరిచాడు. ప్రజలకు కూడా వేరే దారి లేకుండా మోకరిల్లుతున్నారు. దాని తర్వాత గ్రేట్ హాల్లో అందరికీ విందు భోజనం, ఆ యుద్ధం గెలిచినందుకు. అప్పుడు ఐవర్ హెరాల్డ్తో, నేను ఈ రాజ్యాన్ని తీసుకోండొచ్చు, కానీ లాగర్ దాన్ని చంపాలన్న నా కళ ఇంకా కలగానే మిగిలిపోయింది. మనసులో ఒక సంతోషమే లేదు రాజు అయినందుకు అని చెప్పాడు. నువ్వేం బాధపడకు ఐవర్, వాళ్ళు ఎన్ని రోజులని దాక్కుని తిరుగుతారో, మనకి చాలా చోట్ల గూఢాచారులున్నారు, తొందరగా మన చేతికి చిక్కుతారు. కానీ నీకు ఓదార్పు చెప్తున్నా, నా మనసులో కూడా సంతోషమే లేదు. నా తమ్ముణ్ణి నా చేతులతో చంపాను అండ్ నా భార్య బిడ్డ యుద్ధంలోనే చనిపోయారు, వాళ్ళని చంపింది కూడా లాగర్ దానే అని చెప్పి బాధపడుతున్నాడు. ఐవర్, నువ్వెందుకు భార్య గురించి ఇంతలా బాధపడుతున్నావు? ఇక్కడ చూడు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో అని చెప్పి చూస్తే వాడికి ఇంగ్లాండ్ లో యోర్క్ టౌన్ లో ఒక అమ్మాయి కిస్ చేసింది కదా, ఆ అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయినే షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు. అప్పుడు హెరాల్డ్ పైకి లేసి, మన కొత్త కింగ్ కోసం మీ కప్స్ ని పైకెత్తండి, హెయిల్ ఐవర్ అని చెప్పండి అని చెప్పి అరిచాడు. బిట్సర్ కి వాటన్నిటిని చూస్తుంటే వీళ్ళిద్దరికి కొంచెం మందు ఓవర్ అయినట్టుంది అని ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ ఐవర్ గాడు హెరాల్డ్ తో మాట్లాడక ముందు లాగర్ యొక్క సింహాసనపై యూరిన్ పాస్ చేసుంటాడు. ఆమెపై అంత కోపం, దాంతో ఆగకుండా ఇప్పుడు ఒక మేకకు రాణి వేషం వేసి దాంతో కామెడీలు చేస్తూ ఉన్నారు. కట్ చేస్తే ఫ్లోకి యొక్క ఐలాండ్ లో అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ వేశాడు ఫ్లోకి. మనం తోరు కట్టిన గుడి కాలిపోయింది, కెటిల్ యొక్క కొడుకు ఎవిండ్ యొక్క కొడుకు చనిపోయారు, మనమంతా మన పాత జీవితం వద్దనుకొని ఇక్కడికి వచ్చి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడదామని చెప్పి మీ అందరినీ నేను ఇక్కడికి తీసుకొచ్చా. ఇక్కడికి వచ్చాక కూడా పాత పద్ధతి అయిన రివెంజ్, పగనే మీరు ఎంచుకున్నారు కదా, ఆ పగ వల్ల ఇప్పుడు 2 ప్రాణాలు పోయింది, ఇందుకు నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో నన్ను నేను సాక్రిఫైస్ చేసుకోబోతున్నాను, అందుకు ఎవరెవరు ఒప్పుకుంటున్నారో అని అడిగాడు. అప్పుడు కెటిల్ యొక్క కూతురు, లేదు దాన్ని మేము ఒప్పుకోము, నువ్వే దేవుణ్ణి మొదటిగా చూసిన వాడివి, నువ్వు చనిపోతే మాకు దేవుడి యొక్క మార్గం ఎవరు చూపిస్తారో అని అడిగింది. ఏవిండ్, లేదు, ఆ ఫ్లోకి గడే చావాలి, ఇక్కడ దేవుడు ఉందని చెప్పి అబద్ధాలు చెప్పి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాడు, ఎవరెవరు వీడు చావాలని చెప్పి ఓట్ చేస్తున్నారు అని అడిగాడు. అక్కడున్న సగం మంది చేతులు ఎత్తుతున్నారు. కట్ చేస్తే పోయిన ఎపిసోడ్ లో రోలో క్యాటిగట్ కి రావడం చూపించారు కదా, ఇప్పుడు వాడు ఊర్లోకి వస్తున్నాడు. అక్కడున్న ప్రజలందరికీ షాక్, ఏంటి వీడి రూపమే మారిపోయింది అని చెప్పి. ఐవర్ వాడిని వెల్కమ్ చేసి, మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ యువర్ హైనెస్ అని వాళ్ళ భాషలో చెప్తున్నాడు. క్యాటిగట్ ఇప్పుడు ఒక పెద్ద ట్రేడింగ్ సెంటర్ గా మారింది, దాన్ని పట్టుకోవడానికి నేను మీతో జాయిన్ అవ్వాలని చెప్పి విడ్సర్ ని నువ్వు హెరాల్డ్ కలిసి పంపారు, మీరిద్దరూ ఊబే లాగర్ దా బియాన్ని ఓడించేస్తారని చెప్పి నాకు తెలుసు, అందుకే నా ఆర్మీని మీతో పంపాను అని చెప్పాడు. హెరాల్డ్, నీ ఆర్మీని పంపి నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు స్వయంగా ఇక్కడికి వచ్చావని నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. రోలో, ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు, దాన్ని చూడ్డానికే వచ్చా అని చెప్పాడు. అక్కడున్న ప్రజలందరూ నవ్వుతున్నారు, ఇది వాడి ఇల్లు అని చెప్పాడు కదా అందుకోసం. అయితే నువ్వు నీ ఇంటిని మళ్ళీ పరిపాలించాలన్న ఆశ నీలో ఉందా రోలో అని, క్యాటిగట్ ని పరిపాలించే ఆశ ఉందా అని ఎలా హెరాల్డ్ అడిగాడు. అందుకు రోలో, నా దగ్గరున్న రాజ్యాన్ని సంపదని అనుభవించడానికే నాకు సమయం చాలట్లేదు, వాటన్నిటిని వదిలి ఇంత దూరం ఈ క్యాటిగట్ ని పరిపాలించాలన్న ఆశ నాలో ఉంటుందా అని అడిగేటప్పుడు ఐవర్, సరే మీకు మేము ఏదైనా బహుమతి ఇవ్వాలి అని ఆశపడుతున్నాము అని చెప్పాడు. రోలో, బహుమతి ఏంటి ఐవర్, నేను మీతో ట్రేడింగ్ ఎప్పుడు చేయబోతున్నాను కదా, మా రాజ్యానికి కావాల్సిన అన్నిటినీ లిస్ట్ వేస్తా, అది నాకు ఖచ్చితంగా కావాల్సిందే, అండ్ ఫ్యూచర్ లో నా రాజ్యంపై ఎవరైనా అటాక్ చేస్తే మీ సోల్జర్స్ ని నాకు పంపివ్వాలి, ఇప్పుడు నా సోల్జర్స్ మీకు పంపించాను కదా అదే విధంగా అని చెప్పేటప్పుడు ఐవర్ యొక్క మొహం కొంచెంగా కోపంగా మారుతూ ఉంది. రోలో వీడికి ఎంత అంకులైనా కూడా వీడి జాతికి వీడు ద్రోహం చేసిన వాడు అన్నది వాళ్ళ ప్రజల మనసులో, వీడి మనసులో చాలా బలంగా పాతుకుపోయింది కదా. రాగ్నర్ శత్రువులే వాడి రాజ్యానికి వచ్చిన మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తాడు, ఇప్పుడంతా
అలాంటి సాంగ్యం లేదు కదా అని అడిగాడు. అంటే ఇప్పుడు ఐవర్ వీడికి మంచి విందు భోజనం ఏర్పాటు చేయబోతున్నాడు. కట్ చేస్తే ఫ్లోకి ఐలాండ్ లో ఫ్లోకి చావకూడదు అని ఎంతమంది ఓట్ చేయబోతున్నారు అని కెటిల్ కూతురు అడిగింది. దానికి కూడా సగం మంది చేతులెత్తి ఓటింగ్ ని ఈక్వల్ గా వేశారు. ఏవిండ్ ఇంకా ఎవరైనా ఓటు వేయకుండా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు ఎవిండ్ యొక్క రెండో కొడుకు ముందుకు వచ్చి నేను ఇంకా వేయలేదు, నాకు ఓట్ చేయడం ఇష్టం లేదు అని చెప్పాడు. కెటిల్ అందరూ ఖచ్చితంగా ఓటు వేసి తీరాల్సిందే అని చెప్పాడు. ఏవిండ్ నువ్వు నా యొక్క ఫ్యామిలీ, నాకు సాతకంగానే ఓట్ చేయాలి అనే విధంగా చెప్పగా ఫ్లోకి నన్ను క్షమించు అని వాడికి వ్యతిరేకంగా ఓట్ చేస్తాడు, అందుకే క్షమించమని అడుగుతున్నాడు అనుకుంటే ఫ్లోకి సపోర్ట్ చేసి నువ్వు చావకూడదు, నువ్వు బ్రతికే ఉండాలి, దేవుడు నీకు మాత్రమే కనిపించాడు, అందుకైన మార్గాన్ని మాకు చూపించు అని చెప్పి నాన్న మా ఫ్యామిలీ అనేది నాకు పుట్టబోయి ఈ బిడ్డ థోరిన్ మాత్రమే, నువ్వు కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ క్యాటిగట్ లో విందు భోజనం తర్వాత రోలో, ఐవర్, హెరాల్డ్, విట్సర్క్ వీళ్ళు మాత్రం తనిగా కూర్చొని డ్రింక్స్ చేస్తూ ఉన్నప్పుడు రోలో ఇక్కడ ఇంత పెద్ద యుద్ధం జరిగింది, అందులో నేను పాల్గొనలేకపోయా, ఎందుకంటే నా మంత్రివర్గం అంతా కలిసి నన్ను యుద్ధంలోకి వెళ్ళొద్దని చెప్పేశారు, నేను చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ అంట అని చెప్పాడు. అందుకు విట్సర్క్ మీరు ఇక్కడ ఉండుంటే చాలా మంది మంచి యోధులు చనిపోవడం మీ కళ్ళారా చూసుంటారు, ఇప్పుడు నేను కూడా ప్రాణాలతో ఉండేవాడిని కాదు, ఊబే మాత్రం నాకు ప్రాణభిక్ష పెట్టకపోయి ఉంటే అని చెప్పాడు. రోలో ఏమైనా మీరిద్దరూ అన్నాదమ్ముళ్లే కదా, ఒకరినొకరు ఎలా చంపుకుంటారో అని చెప్పాడు. దాన్ని విన్న ఐవర్ హెరాల్డ్ ని చూస్తున్నాడు. వాడు కూడా వాడి తమ్ముడిని చంపేశాడు కదా, అది తప్పని చెప్పి తల వంచుకొని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు రోలో ఏంటి ఎందుకు ఒక్క సెకండ్ లో నీ మొహం అలా అయిపోయింది, నా దగ్గర నుండి ఏదైనా దాచుతున్నావా అని అడిగాడు. హెరాల్డ్ కొంచెం ఫీల్ అయ్యి నేను నా బ్రదర్ నే చంపేశాను చెప్పాడు. నేను నా లైఫ్ ఫుల్ గా నా బ్రదర్ ని చంపాలని తిరిగాను, నువ్వేం ఫీల్ అవ్వకలే చంపేశావా అని చెప్పి. సో ఊబే ప్రాణాలతో ఉన్నాడు, ఇంకా బియాన్ ఆయన సైడ్ కాబట్టి వాడు ప్రాణాలతో ఉండి తీరుతాడు, అంతేకాకుండా వాడికి ఫైట్ చేయడం ఎలా అని చెప్పించిన గురువుని నేను, వాడిని ఎవ్వరు తాకలేరు అని చెప్పి నవ్వుతున్నాడు. అంతవరకు నవ్వుతూ ఉన్న ఐవర్ మొహం మారి వాళ్ళు మాత్రం కాకుండా ఇంకొకటి కూడా ప్రాణాలతో ఉంది, నా అమ్మను చంపిన లాగర్దా అది కూడా ప్రాణాలతో ఉంది అని చెప్పాడు. వెంటనే హెరాల్డ్ అదెక్కడికి వెళ్తుందిలే, నా మనుషులు దాన్ని వెతుకుతున్నారు, దొరికిన వెంటనే చంపేద్దామని చెప్పాడు. రోలో నీ పనులు పగలు తొందరలో ముగియాలని చెప్పి నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో బియాన్, లాగర్దా, ఊబే దాక్కున్న ప్లేస్ లో ఊబే మీరెందుకు హెడ్బీకి వెళ్ళకూడదు, అక్కడ మీకు చాలా మందిని తెలుసు కదా అని చెప్పి లాగర్దాన్ని అడిగాడు. అక్కడికి వెళ్ళాను అంటే ఆ విషయం ఖచ్చితంగా ఐవర్కి తెలిసిపోతుంది, అంతేకాకుండా ఇక్కడే కూర్చున్నా కూడా ఇంకో 2-3 వారాల్లో ఖచ్చితంగా వాళ్ళని కనిపెట్టి తీరుతారు, నా చివరి రోజులు ఇలా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడూ ఊహించలేదు, ఐవర్ దగ్గర ఖైదీగా ఉండి చిత్రవద అనుభవించి చావడం నా తలరాత కాదని చెప్పి నాకు తెలుసు, నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంది అని చెప్పింది. మనం తలదాచుకోవడానికి ఏదో ఒక ప్లేస్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అదేంటని మనం కనిపెట్టాలి అని ఊబే చెప్పాడు. అప్పుడు కోపంగా బియాన్ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని మనకి తెలియట్లే అని చెప్పి కోపంగా అరిచాడు. హెడ్మండ్ మనం ఇంగ్లాండ్కి వెళ్దాం, నాకు ఏథన్ వుల్ఫ్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అక్కడ మీకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. బియాన్ ఇది మంచి ఐడియాగానే ఉంది, మనకి కింగ్ ఎగ్బర్ట్ ఒక ల్యాండ్ ని రాసించాడు, అక్కడికి వెళ్ళి మనం ఉండొచ్చు అని చెప్పాడు. లాగర్దా నేను ఈ దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాను, కానీ ఇప్పుడు మనకి వేరే దారే లేదు, ఇంగ్లాండ్కి వెళ్ళడం తప్ప అని చెప్పింది. కట్ చేస్తే క్యాటిగట్ లో రోలో నైట్ టైం ఎవ్వరికీ తెలియకుండా వాడి అసిస్టెంట్ ని మాత్రం లేపి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని తెలియట్లా. ఇక్కడ థోర్వి ఒక బౌల్లో అన్నం వేసుకొచ్చి మార్గరెట్ కి ఇచ్చింది, ఆమెను ఒక పందుల దొడ్లో అరెస్ట్ చేసి పెట్టున్నారు, ఆమె పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంది అని చెప్పి. మార్గరెట్ నా హస్బెండ్ ఎక్కడ, వాడికి నువ్వేదో చేతపడి చేసి నీ పక్కకి లాక్కున్నావు కదే అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. హెడ్మండ్ లాగ్రదాతో నేను ఇంగ్లాండ్కి వెళ్తే మళ్ళీ ఒక బిషప్ గా మారాలి, అక్కడ నీతో కలిసి ఒక లవ్వర్ గా ప్రేమికుడుగా ఉండలేను, అది నాకు చాలా బాధగా ఉంది, ఇంతకు ముందు నేను చాలా అమ్మాయిలతో ఉన్నాను, వాళ్ళ దగ్గర నాకు ప్రేమ కనిపించలేదు, నీ దగ్గరే అది కనిపించింది అని చెప్పాడు. తర్వాత ఆ రోజు సాయంత్రం ఎవరో వీరులు వస్తున్నారు అని చెప్పి అందరూ ఆయుధాలు తీసుకొచ్చి చూస్తే అది రోలో. అక్కడ కట్ చేస్తే వెసెక్స్ లో ఆల్ఫ్రెడ్ సింహాసనంలో కూర్చొని కింగ్ గా ఇదే నా మొదటి మీటింగ్, ఆ హీథన్ వైకింగ్స్ ని ఆపడానికి సముద్ర తీరంలో అండ్ ఆ రివర్స్ మధ్యలో కొన్ని ఫోర్ట్స్ ని బిల్డ్ చేసి అక్కడ ఒక ఆర్మీని క్రియేట్
క్రియేట్ చేయాలి, అదే నేవీ ఫోర్స్. ఆ వైకింగ్స్ సముద్ర తీరంలో కానీ రివర్స్ లో కానీ వచ్చారు అంటే వచ్చిన వెంటనే వాళ్ళని అటాక్ చేసి అక్కడే చంపొచ్చు. ప్రజల్ని కాపాడడం మాత్రం నా పని కాదు, వాళ్ళ యొక్క ఆత్మని కూడా పునరుద్ధరించాలి. సో వాళ్ళకి చర్చి యొక్క నిజమైన నాలెడ్జ్ ఉండాలి. దేవుడిని పుస్తకాలు లాటిన్ భాషలో మాత్రం కాకుండా ఇంగ్లీష్ భాషలో కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి అని చెప్పాడు. దాన్ని విన్న చర్చ్ పీస్ అందరూ వ్యతిరేకిస్తూ అలా అంతా మీరు చేయకూడదు అని చెప్పి అరుస్తున్నారు. పుస్తకాలని వేరే లాంగ్వేజ్ లో అంతా మార్చడం కుదరదు, అందుకు మీకు అధికారము లేదు రాజుగారు. రాజ్యంలో జరిగే విషయాలలో మీరు ఏమైనా చేసుకోండి, చర్చ్ విషయాలలో అంతా తలదోర్చకండి అని చెప్పారు. రాజుగా నా యొక్క బాధ్యత ఏంటని చెప్పి నాకు బాగా తెలుసు. ప్రజలకి దేవుడి యొక్క నిజమైన అర్థం ఏంటి అని వాళ్ళ లాంగ్వేజ్ లో చదివితేనే వాళ్ళకి అర్థమవుతుంది ప్రీస్ట్స్. అండ్ మీకు ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయా, మన దేశంలోకి కొంతమంది వైకింగ్స్ రివర్ మార్గంగా వస్తున్నారని చెప్పి నాకు సమాచారం వచ్చింది. ఫస్ట్ ఆ పనులు వెళ్ళి చూడండి అని చెప్పి పంపించేశాడు. ఆల్ఫ్రెడ్ చెప్పినట్టు రివర్స్ లో కొంతమంది కొత్త వైకింగ్ గుంపు రావడం చూపిస్తున్నారు. ఇక్కడ లాగర్దా రోలోతో నీకెలా ఈ ప్లేస్ తెలిసింది అని అడిగింది. అందుకు రోలో ఒకసారి క్యాటిగట్ ని ఆ ఎల్బా గాడు అటాక్ చేసినప్పుడు నేను యాస్లాగు మిగతా వాళ్ళందరూ ఇక్కడికే వచ్చాము, సో మీరు ఇక్కడే ఉంటారని చెప్పి ఒక చిన్న గెస్ చేసే వచ్చాను. నిన్ను బియాన్ ని కాపాడి ప్యారిస్ కి తీసుకెళ్లడానికి ఎవ్వరికీ తెలియకుండా ఇంత దూరం వచ్చా. నీకు డౌట్ రావచ్చేమో ఐవర్ గాడు హెరాల్డ్ గాడు నన్ను ఆపితే అని, వాళ్ళకి నన్ను ఆపే అంత ధైర్యం లేదు అని చెప్పాడు. లాగర్దా ఐవర్ తో కలిసి మమ్మల్ని ఓడించి ఇప్పుడు మాకు హెల్ప్ చేయడానికి వచ్చావా అని చెప్పి కోపంగా అడిగింది. రోలో నీకు బాగా తెలుసు నేనెందుకు నిన్ను కాపాడాలనుకుంటున్నా అని. నాకు తెలుసా? ఏం తెలుసు అని చెప్పి కోపంగా అడిగింది. నిన్ను నేను లవ్ చేస్తున్నా అని చెప్పి నీకు తెలీదా? అది మాత్రం కాకుండా బియాన్ నా యొక్క కొడుకు అని చెప్పి రోలో చెప్పాడు. లాగర్దా లేదు, బియాన్ నీ కొడుకు కాదు, రాగ్నర్ యొక్క కొడుకు. అవునా? అయితే అదే మాట నా మొహం చూసి ఒక్కసారి చెప్పు చూద్దాం లాగర్దా అని రోలో చెప్పగా లాగర్దా కంట్లో నీళ్లు. ఆ సమయానికి బియాన్ అక్కడికి వచ్చి మీరు చాలాసేపుగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పగా లాగర్దా అక్కడి నుండి వాడికి ఏ సమాధానము చెప్పకుండా వెళ్ళిపోయింది. దాన్ని చూస్తున్న మనకి షాకు, ఏంటి బియాన్ రోలో యొక్క కొడుకా అని చెప్పి. నీకు అసలు ఏం కావాలి రోలో అని బియాన్ అడిగాడు. అందుకు రోలో నువ్వు నా కొడుకు బియాన్ అని చెప్పి వాడి దగ్గరే చెప్తున్నాడు. ఈ రూమర్స్ అన్నిటినీ నేను చిన్నప్పటి నుండి వింటున్నా. నువ్వు మా అమ్మని లవ్ చేసి ఉండొచ్చు, ఆమె కూడా నేను లవ్ చేసి ఉండొచ్చు, దానివల్ల మీ ఇద్దరికి నేను బిడ్డగా పుట్టుండొచ్చు లేక పుట్టకపోయిండొచ్చు. కానీ నేను పెరిగి పెద్దయ్యాక ఎవరి యొక్క ప్రిన్సిపల్ ని ఫాలో అవుతున్నా అనేదే ముఖ్యం. అలా చూస్తే నేను రాగ్నర్ యొక్క దారిలోనే వెళ్తున్నా కాబట్టి నేను రాగ్నర్ లాథ్బ్రోక్ యొక్క కొడుకు. మా నాన్న నువ్వు జీవితాంతం ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు, అలా నేను నీతో ఫైట్ చేయకూడదు అనుకుంటున్నాను అని చెప్పాడు. రోలో నాకు కూడా నీతో గొడవ పడాలని లేదు, నువ్వు నాతో పాటు వచ్చే బియానా. నా దగ్గర ఇప్పుడు పవర్ ఉంది, అది పెట్టి నువ్వు అక్కడ ఏం కావాలన్నా చేసుకోవచ్చు, నీకు నచ్చినట్టు నడుచుకోవచ్చు, నాతో పాటు వచ్చే అని చెప్పి ఏడ్చి అడుక్కుంటున్నాడు. బియానా నువ్వెప్పుడు ఐవర్తో పాటు చేరిపోయావో అప్పుడే నేను నీకు శత్రువు అయిపోయాను, ఇక నేను నీతో రాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దీని తర్వాత ఊబే బియాన్ లోపలికి వచ్చిన తర్వాత ఆయన యొక్క ఆఫర్ ని మనం నమ్మచ్చా అని అడిగాడు. లాగర్దా బియాన్ భుజంపై చేపెట్టి ఏమైంది అని అడిగిన వెంటనే వాడిని నేను చంపబోతున్నాను. ఫస్ట్ మా నాన్నకి వాడు ద్రోహం చేశాడు, దానివల్ల నువ్వు చనిపోయి ఉంటావమ్మా. మళ్ళీ ఇప్పుడు ఐవర్ తో కలిసి రెండోసారి మనందరికి ద్రోహం చేశాడు. ఇలా బియాన్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే రోలో అక్కడ బిషప్ ఎడ్మండ్ దగ్గర వాడి యొక్క పాపాలన్నింటినీ చెప్పి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాడేదో పెద్ద కరుణామయుడిగా మనందరినీ ఇక్కడి నుంచి కాపాడి తీసుకెళ్తా అని చెప్తున్నాడు. వాడిని చంపి ఒక మంచోడిగానే నేను చస్తాను అని కోపంగా గొడ్డలను తీసుకొని వెళ్తున్నాడు. లాగర్దా ఊబే వాడిని ఆపుతున్నారు. రోలో వాడిని ఆపకండి, వదలండి నన్ను చంపని. బియాన్ నువ్వు నన్ను ఇక్కడే చంపాలంటే చంపుకో అని చెప్పి మోకరిల్లాడు. బియాన్ గొడ్డలు తీసుకెళ్లి వాడి గొంతుపై పెట్టి నా గొడ్డలిపై నీ రక్తం పడే అర్హత లేదు అని చెప్పి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయాడు. రోలో పైకి లేసి మీ జీవితంలో ఇకపై ఈ మొహం మీకు కనిపించదు అని చెప్పి క్యాటిగట్ కి వెళ్ళిందే ఐవర్ వాళ్ళ
వాళ్ళున్న ప్లేస్ని నువ్వు కనిపెట్టేశావా అని అడిగాడు. రోలో అవును కనిపెట్టేశా. దాన్ని నీకు చెప్పాలి అంటే ఫస్ట్ మనం చేసుకునే ట్రేడింగ్కి ఒక ఒప్పందం వేసుకోవాలి. సంవత్సరానికి నువ్వు నాకు 6,000 సిల్వర్ నాణ్యాలు, 2,000 గోల్డ్ రోమన్ నాణ్యాలు, 5,000 పౌండ్ల యూనిట్ల మేకతోలు, 1000 మంది బానిసలు, 200 టన్నుల మాంసాలు, 300 ప్రీషియస్ అయిన స్టోన్స్, పర్సనల్ బాడీ గార్డ్ ఒక 500 మంది. ఎప్పుడైనా మా దేశానికి ముప్పు వస్తే మీ యొక్క ఆర్మీని పంపాలి. వీటన్నిటిని మీ యొక్క ఆర్మీ పై ప్రతిజ్ఞ చేసి ఇస్తామని చెప్పాలి అని చెప్పాడు. దాన్ని విన్న ఐవర్ నువ్వు అడిగేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాడు. రోలో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కూడా అంతకన్నా మించే కదా, అండ్ నాకిప్పుడు పవర్ ఉంది కాబట్టి నేను చెప్పింది మీరు చేయాల్సిందే అని చెప్పాడు. కట్ చేస్తే ఐవర్ రోలో యొక్క ఒప్పందానికి ఒప్పుకొని ఆ ప్లేస్ కి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు, తప్పించుకొని వెళ్ళిపోయారు. దాన్ని చూసి టెన్షన్ అయ్యి అరుస్తున్నాడు. ఇదే సమయంలో ఇక్కడ రోలో కూడా వాడి యొక్క వీరులందరినీ తీసుకొని వాడి దేశానికి బయలుదేరాడు. బియాన్ తలదాచుకున్న ప్లేస్ లో ఒక వ్యక్తిని మాత్రం మర్చిపోయి సారీ కావాలనే వదిలేసి వెళ్లారు. అది ఎవరంటే మార్గరెటే. ఐవర్ అండ్ బియాన్ క్యాటిగట్ లో ఉన్నారు కాబట్టి బియాన్ ఇంగ్లాండ్ వెళ్ళడానికి నార్వేకి నైట్ టైంలో వచ్చి అక్కడ కాపలాకున్న వాళ్ళందరినీ చంపి ఒక బోట్ ని తీసుకొని ఇంగ్లాండ్ కి బయలుదేరుతున్నారు. కట్ చేస్తే వెసెక్స్ లో ఆల్ఫ్రెడ్ బయట చర్చ్ ప్రీస్ట్ అందరూ మాట్లాడుకోవడం కిటికీల్లో నుంచి చూసి నాకు భయంగా ఉంది, నా మొదటి శత్రువులు చర్చ్ లో ఉన్న వాళ్ళు అయిపోతారేమో అని చెప్పి జూడిత్తో చెప్పాడు. కింగ్ అని అయిపోయాక శత్రువులు ఉంటారు ఆల్ఫ్రెడ్, కానీ పవర్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడ్డం? ఈ పవర్ నీ చేతిలోనే ఉండాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని తొందరలో నీ ముందు నిల్చోబెడతా అని చెప్పి బయలుదేరింది. ఇదే సమయంలో రివర్ వెంచర్ కి వచ్చిన వైకింగ్స్ ఉన్నారు కదా, యాథల్ రెడ్ ఆర్మీ వాళ్ళందరినీ అటాక్ చేసి ఓడించి అందరినీ చంపుతున్నారు. ఇది ఆల్ఫ్రెడ్ యొక్క ప్లానే. వైకింగ్స్ రివర్ మార్గంలోనో లేక సముద్ర మార్గంలోనో వచ్చిన వెంటనే వాళ్ళందరినీ అక్కడే పెట్టి చంపడం అనేది. కట్ చేస్తే ఐవర్ మార్గరెట్ ని క్యాటిగట్ కి తీసుకొచ్చేసాడు. దాన్ని చూసిన హెరాల్డ్ ఎవరి అమ్మాయి అని అడిగాడు. ఐవర్ నేను అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ అక్కడి నుండి తప్పించుకునేశారు, ఇదిగో ఈ పిచ్చిది మాత్రమే దొరికింది అని చెప్తూ ఉన్నప్పుడు విట్సర్క్ అక్కడికి వచ్చేసాడు. ఇది ఎవరని కనిపెట్టావా అని ఐవర్ అడగ్గా విట్సర్క్ ఎందుకు తెలియదు, మార్గరెటే కదా అని చేతిలో ఉన్న కట్లనన్నీ విప్పేసి తీసుకెళ్తూ ఉన్నాడు. నీకేమైనా పిచ్చా? దానికి దెయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంది. ఒకానొక సమయంలో నేను చంపే అవకాశం కూడా ఉంది విట్సర్క్ అని చెప్పినా కూడా విట్సర్క్ దాన్ని పట్టించుకోకుండా ఆమెను తీసుకెళ్లిపోయాడు. బియాన్ యొక్క షిప్ ఇంగ్లాండ్ కి వెళ్లే దారిలో ఒక చోట క్యాంప్ వేసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. లాగ్రదా ఎడ్మండ్ తో నువ్వు మమ్మల్ని కాపాడుతా అని చెప్పి తీసుకెళ్లి తోడేళ్లకి ఎరగా వేయవు కదా అని అడిగింది. ఎడ్మండ్ ద్రోహం చేయవా అనేగా నువ్వు అడుగుతున్నావు, నేను నీకేమైతే ప్రామిస్ చేశానో దాన్నే చేస్తా, మీ అందరినీ కాపాడుతా అని చెప్పాడు. కట్ చేస్తే ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి ఐవర్ కి కనిపించుంటుంది కదా, అదే యోర్క్ టౌన్ లో కూడా వీడితో మాట్లాడి ఈమెను బానిసగా ఉన్నప్పుడు వాడు విడిపించుంటాడు కదా, ఆ అమ్మాయి పక్కన కూర్చొని పెట్టుకుని డ్రింక్స్ పోస్తూ నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, నిన్ను ఎక్కడెక్కడ వెతికాను తెలుసా అని అడిగాడు. ఆ రోజు యోర్క్ టౌన్ లో నువ్వు నన్ను ఫ్రీ ఉమెన్ చేసావు కదా, ఆ రోజు నుంచి నాకు నచ్చిన ప్లేస్ లో నచ్చిన విధంగా ఉంటున్నాను అని చెప్పింది. ఓ అవునా, ఆ రోజు నీ పేరు కూడా అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి అని అడిగాడు. అందుకామె నా పేరు ఫ్రీడిస్ అని చెప్పింది. ఐవర్ ఓ మన దేవుళ్ళల్లో ఉన్న ఫ్రేయా లాగా అని అడిగాడు. ఫ్రీడిస్ ఆ రోజే నీకు చెప్పాను కదా నువ్వు ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పి, నేను చెప్పినట్టే అయింది చూసావా, ఇప్పుడు నువ్వే ప్లేస్ లో ఉన్నావు, క్యాటిగట్ కి కింగ్ అయ్యావు, దేవుళ్ళు నీకు మాత్రం మంచి చేస్తున్నారు చూసావా అని చెప్పింది. ఐవర్ నేను ఇప్పుడు కింగ్ గా ఉండొచ్చు, కానీ నా చుట్టూ ప్రమాదం పొంచుంది, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని తెలియలే, కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిన్ను నమ్మాలనిపిస్తుంది, నీ దగ్గర ముఖ్యమైన విషయాలని షేర్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పాడు. బియాన్ యొక్క షిప్ ఇంగ్లాండ్ లోకి వచ్చేసింది. చుట్టూ వెసెక్స్ యొక్క సోల్జర్సే బాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నారు. హెడ్మండ్ హ్యాథల్ రెడ్ అటాక్ చేయకు, నేనే హెడ్మండ్ ని, అటాక్ ని ఆపమని చెప్పు, మీ నాన్న ఎక్కడ హేతన్ వుల్ఫ్, ఆయనతో నేను మాట్లాడాలి అని చెప్పాడు. హేథల్ రెడ్ ఆయన చనిపోయాడు, ఇప్పుడు వెసెక్స్ యొక్క కింగ్ ఆల్ఫ్రెడ్ అని చెప్పాడు. దాన్ని విన్న హెడ్మండ్ కి వెనుకలు ఉన్న లాగ్రదాకి షాక్. హెడ్మండ్ ని తప్ప మిగతా వాళ్ళందరికీ ఒక కేజ్ లో వేసి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు కిందకి దిగుతూ ఉంటే చుట్టూ ఉన్న
ప్రజలందరూ ద్రోహులు వచ్చారు చూడు, వాళ్ళని చంపేయండి అని చెప్పి అరుస్తూ ఉన్నారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఆల్ఫ్రెడ్ గాడు హెడ్మండ్ మాట విని వీళ్ళందరినీ ఇక్కడే ఉండమంటాడా లేక వీళ్ళందరినీ ఉరి తీస్తాడా అని నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తేనే మనకు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటని చెప్పి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.